ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తివాహిని ప్రేక్షకులకు స్వాగతం. కురుక్షేత్ర యుద్ధం కేవలం సంఖ్యాబలంతో జరిగిన పోరాటం కాదు, అసాధారణ పరాక్రమవంతులైన యోధుల మధ్య జరిగిన ఒక మహాసంగ్రామం. మొదట పాండవుల పక్షాన ఉన్న గొప్ప వీరుల గురించి ఆందోళన చెందిన దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడిని శాంతింపజేసిన తర్వాత తనతో జతకట్టిన అజేయమైన సైన్యాల గురించి వివరించడం ప్రారంభించాడు. అతని విజయంపై విశ్వాసాన్ని నింపిన ఆ గొప్ప వీరులెవరు? వారి పరాక్రమం ఎటువంటిది? ఈరోజు భగవద్గీతలోని 1వ అధ్యాయంలో 8వ శ్లోకం ద్వారా కౌరవ సైన్యంలోని ఆ మహనీయుల గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా ఆ పవిత్ర శ్లోకాన్ని గుర్తు చేసుకుందాం. భవన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిజ్జాయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, దుర్యోధనుడు ద్రోణాచార్యునితో ఇలా అంటున్నాడు: గురువుగారు, యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించే మీలాంటి మహాయోధులతో పాటు తాత భీష్ముడు, అంగదేశపురాజు కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు అనగా సౌమదత్తి మా పక్షాన ఉన్నారు. ఇక్కడ దుర్యోధనుడు ఉద్దేశపూర్వకంగా తన గురువు పేరును ముందుగా పేర్కొన్నాడు. భవన్ అంటే నువ్వు. ఈ విధంగా ద్రోణాచార్యుడిని యుద్ధంలో అపజయం ఎరుగనివాడిగా ప్రశంసించి ఆ తర్వాత భీష్ముడి పేరును చెప్పాడు. తాత భీష్ముడు తన మరణ సమయాన్ని తానే ఎంచుకున్నాడు. పరశురాముడిని సవాలు చేసే సాహసం చేశాడు. అటువంటి గొప్ప పరాక్రమవంతుడు తమ పక్షాన ఉండగా తమకు సాటి లేరని దుర్యోధనుడు ధీమాగా నొక్కి చెబుతున్నాడు. శత్రు సైన్యం యొక్క పరాక్రమాన్ని చూసి భయపడిన అతను తన పక్షాన ఉన్న ఈ పెద్దల పేర్లను స్మరించుకోవడం వలన కొంత ఉపశమనం పొందాడు. దుర్యోధనుడు తన ప్రసంగంలో కర్ణుడిని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. కర్ణుడు దుర్యోధనుడికి ఆప్తమిత్రుడు మాత్రమే కాదు, అర్జునుడికి సమానమైన ధనువిద్యా సంపన్నుడు కూడా. ఇంద్రుడు ప్రసాదించిన దివ్య ఆయుధాలు, సహజ సిద్ధమైన కవచం, చెవిపోగులు కర్ణుడి వద్ద ఉండటంతో విజయం ఖాయమని దుర్యోధనుడు నమ్మాడు. అదేవిధంగా కృపాచార్యుడు కూడా యుద్ధ విద్యలలో నిష్ణాతుడని, ఎల్లప్పుడూ విజయం సాధించేవాడని దుర్యోధనుడు ప్రశంసించాడు. సమితింజయ అనే పదం వారందరికీ వర్తిస్తుంది. అంటే యుద్ధభూమిలో విజయం వారి పాదాల చెంతనే ఉంటుందని అర్థం. ఆ తర్వాత అతను తన గురువు కుమారుడైన అశ్వత్థామను ప్రస్తావించాడు. అశ్వత్థామ కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, శివుని అంశతో జన్మించాడు. అతని పరాక్రమం పాండవులలో సైతం భయాన్ని కలిగించగలదు. ఇక వికర్ణుడు దుర్యోధనుని 100 మంది సోదరులలో మంచి చెడులను ఎంతో చాకచక్యంగా అంచనా వేయగలిగేవాడు. అతనొక్కడే. వికర్ణుడు కౌరవులకు మద్దతు ఇచ్చినప్పటికీ అతని యుద్ధ నైపుణ్యం అసాధారణమైనది. చివరగా అతను భూరిశ్రవుడు అనగా సౌమదత్తి గురించి మాట్లాడాడు. ఈ వీరులలో ప్రతి ఒక్కరికి వేర్వేరు ప్రాంతాలను జయించగల శక్తి కలిగి ఉన్నవారే. మిత్రులారా, దుర్యోధనుడు ఈ పేర్లను ఎందుకు పేర్కొన్నాడో మీకు తెలుసా? అది కేవలం పరిచయం మాత్రమే కాదు, అది ఒక రకమైన ఆత్మస్థుతి. తన గురువుకు తన సైన్యం ఎంత శక్తివంతమైనదో గుర్తు చేయడం వలన ద్రోణాచార్యునికి ఏవైనా సందేహాలు ఉన్నాయేమో ఉంటే తొలగించాలని అతను తెలియచేశాడు. దుర్యోధనుని వాదన ఏమిటంటే, ఇంతమంది గొప్ప యోధులు మన పక్షాన ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు మాత్రమే అండగా ఉన్న పాండవులను చూసి మనమెందుకు భయపడాలి అనే ఆలోచన. ఇది అహంకారంతో కూడిన ఆత్మవిశ్వాసం. ప్రపంచంలో ఎంతటి శక్తివంతులు ఉన్నప్పటికీ ధర్మం లేని చోట ఆ బలం వ్యర్థమని దుర్యోధనుడు గ్రహించడంలో విఫలమయ్యాడు. ఈ శ్లోకం మనకొక ముఖ్యమైన జీవిత పాఠాన్ని నేర్పుతుంది. మన చుట్టూ ఎంతమంది ప్రముఖులు ఉన్నా, మనకు ఎంత సంపద ఉన్నా, మన చర్యలలో నైతికత, నిజాయితీ లోపిస్తే ఆ శక్తి అంతా వృధా అవుతుంది. దుర్యోధనుడు కేవలం శారీరక బలం మరియు యుద్ధ నైపుణ్యంపైనే ఆధారపడ్డాడు, కానీ పరమాత్మపై ఆధారపడటంలో విఫలమయ్యాడు. అందువల్ల ఇరుపక్షాల వీరుల పేర్లు, బలాలు మనకు తెలిసినప్పటికీ చివరికి విజయం ఎవరి పక్షాన నిలిచిందో మనందరికీ తెలుసు. మన సొంత బలాన్ని తెలుసుకోవడం ముఖ్యం, కానీ ఆ బలంతో మనం నడిచే మార్గాన్ని తెలుసుకోవడం మరింత కీలకం. ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. కురుక్షేత్ర యుద్ధభూమిలో ఆ తర్వాత ఏమి జరిగింది? తన సైన్యాన్ని వర్ణిస్తూ దుర్యోధనుడు ఇంకా ఏమి చెప్పాడు? వీటన్నింటినీ మన తదుపరి వీడియోలో వివరంగా చర్చిద్దాం. మరిన్ని ఆధ్యాత్మిక అంశాలు మరియు భగవద్గీత రహస్యాల కోసం ఇప్పుడే మా భక్తివాహిని ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మాన్ని నిలబెట్టడంలో భాగమవుతూ ఈ వీడియోను మీ స్నేహితులతో మరియు శ్రేయోభిలాషులతో పంచుకోండి. సకల లోకాలు సుఖంగా ఉండాలి. ధన్యవాదాలు.